12 సంవత్సరాల కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గత ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేకపోవటం వల్ల గత ఎన్నికల్లో ఆ ప్రభుత్వ స్థానంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా పనిచేయటం అనేది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తాము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కోరుతుంది. వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఆ పాత పెన్షన్ విధానం అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగనే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలన్నీ కూడా ప్రకటిస్తామని, అదేవిధంగా 23 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీ ఏదైతే ఉందో ఆ డేట్ నుంచే అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతుందో నగదు రహిత వైద్యం ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించమని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగుల శరీరంలో పటుత్వం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా జబ్బులు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అనేక రకాల జబ్బులతో అనేక మంది పెన్షనర్స్ ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి సరైనటువంటి సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోలేక ఆ ప్రైవేట్ హాస్పిటల్ అయ్యేటువంటి ఖర్చు భరించలేక పిట్టల్లా రాలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం ఏదైతే ఉందో దాన్ని అందించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది గత ప్రభుత్వం కూడా 186 జీవో అని చెప్పేసి ఏర్పాటు చేసింది. కానీ ఆ 186 జీవో తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆ 186 జీవో ప్రకారంగా ఒక కమిటీని వేసేసి స్టేట్ లెవెల్లో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఆ ట్రస్ట్లో కూడా మేము కూడా పెన్షనర్స్గా మేము కూడా మా వంతు కంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పేసి ప్రతి నెల ఇస్తామని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. మేము ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్కి రాష్ట్ర ప్రభుత్వం మరికొంత కంట్రిబ్యూషన్ కలిపి ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఫండ్ హాస్పిటల్కి అందించేసేసి నగదురహిత వైద్యం అందించాలనేది మా ప్రధానమైన డిమాండ్. అది ఇస్తానని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల కాల పరిమితి అయిపోయినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుంది. అదేవిధంగా గత ప్రభుత్వం పెన్షనర్స్కి అమౌంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేక వారి సర్వీస్ను పొడిగించడం అనేది జరిగింది. వారందరూ కూడా 24 మార్చి తర్వాత రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు కూడా 16,000 కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ బకాయిలు ఇవ్వని కారణంగా ఆందోళనకు గురైనటువంటి రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది మరణిస్తున్నారు. ఇప్పటికే 60 మంది పైగా రాష్ట్రం మొత్తం మీద చనిపోయినట్టుగా రిపోర్టులు ఉన్నాయి. కాబట్టి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 16,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఏమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం కోరుతుండగా ఇటీవల కాలంలో నెలకి 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులో ఆ 700 కోట్ల రూపాయల్లో కూడా సర్వీస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సగం అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం సగం మాత్రమే చెల్లిస్తున్నారు. కాబట్టి ప్రతి నెల 800 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ప్రతి నెల 800 ఉద్యోగులు రిటైర్ అవుతున్నారంటే వారికి చెల్లించవలసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అందుగురించి వారు ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వారికి ప్రతి నెల ఇచ్చేది సరిపోవడం జరుగుతుంది తప్ప బకాయిలు చెల్లించేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఏకమొత్తంలో కనుక ప్రభుత్వం ఒకేసారి ఒక 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టయితే 24 మార్చి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా సంతోషపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ ఇటీవల రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. రేపు హైదరాబాద్లో రాష్ట్ర కార్యవర్గం ఉంది. ఈ రాష్ట్ర కార్యవర్గంలో రాబోయే కాలంలో సంఘం తీసుకోవాల్సిన కార్యాచరణ ఏదైతుందో, ఉద్యమం ఏదైతుందో దాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పెండింగ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, నగదురహిత వైద్యం కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తారని, లేనట్టయితే ఐక్య ఉద్యమాలు రాష్ట్ర జేఏసీ ద్వారా ఐక్య ఉద్యమం చేయడమే కాకుండా విడిగా కూడా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుగురించి ప్రభుత్వం స్పందించి వెంటనే రిటైర్డ్ ఉద్యోగులైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కావాల్సిన బకాయిలు ఇంతవరకు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. జీపీఎఫ్ కానీ, కమ్యూటేషన్ కానీ, ఎల్ఐసి డబ్బులు కానీ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవి ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దానివల్ల చాలామంది 40 మంది పెన్షనర్ల దాకా చనిపోయినరు. దాని గురించి మేము ఈరోజు జరిగిన మీటింగ్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అవి వెంటనే రిలీజ్ చేయాలి, లేకుంటే ఇంకా చాలామంది చనిపోయే పరిస్థితులు ఉన్నారు. ఒక హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయాలి, అవి కూడా ఇష్యూ చేయలేదు. రావాల్సిన పిఆర్సీ కూడా ఉంది, ఇవ్వాల్సింది. 6 డిఏలు కూడా బకాయిలు ఉన్నాయి.
అవి కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్కి మా విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. 4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ఈ 4 సంవత్సరాలలో అంతకుముందున్న ప్రభుత్వం మనకు న్యాయం చేయట్లేదు. మనం ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకేదో న్యాయం జరుగుతుందని మేము అందరం కష్టపడి పోరాడి పెన్షనర్స్ ఉద్యోగులు అందరూ కలిసి కష్టపడి గవర్నమెంట్ని మార్చాము. మన ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు కూడా ఉన్నారు. అమ్మయ్య మనకు ధైర్యంగా ఇస్తారని అనుకున్నాం, కానీ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు RODA కూడా యాడ్ అయింది, ఫస్ట్ డిఏని మాకు యాడ్ అవ్వలేదు. పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే ఉన్నవాళ్ళు ఉన్నాము, ఒక్క డిఏ కూడా అందుకోకుండా మధ్యలోనే మా వాళ్ళందరూ మరణించడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబీకులకు కానీ వాళ్ళకి కానీ డిఏలు కానీ పిఆర్సీ కానీ పొందామనే ఆనందం అయితే మా వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు మేము పెన్షనర్స్ డే అని మన నకారా గారు ఇచ్చిన పెన్షన్ను ఉపయోగించుకొని జీవితకాలం పనిచేసిన తర్వాత ప్రశాంతంగా ఉందామనే ప్రసక్తి మాకు కనబడట్లేదు. మా డిఏల కోసమని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కూడా. ఇక క్రమంగా మేము స్ట్రైకులని ధర్నాలని రోడ్డు ఎక్కే పరిస్థితే. ఈ 3-4 నెలల నుంచి ధర్నాలు, కలెక్టరేట్కి అప్లికేషన్లు ఇవ్వడం అన్నీ జరిగాయి. మంత్రులను కూడా అందరినీ ఆహ్వానించాం, కానీ మంత్రులు వస్తే మా సమస్యల్ని వాళ్ళు పరిష్కారం అడుగుతారేమో అన్న భయానికి కూడా రావట్లేదు. మేము అనుమానపడాల్సి వస్తుంది. దయచేసి రావట్లేదు. ముఖ్యమంత్రి గారు మా దగ్గర డబ్బులు లేవనే మాట అంటున్నారు. ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు లేవు అంటే ఎట్లా? పని తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. మన జోబులోంచి ఏమి ఇవ్వడం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఇవ్వడం లేదు. మా సాటి వాళ్ళు మేమన్నా కొంచెం నయంలో ఉన్నాం. మాతో తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి పాపం వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వటం లేదు. కొంతమంది మరణించారు, డబ్బు లేదని కొంతమంది ఇంట్లోంచి మొహం చూపించలేక కుటుంబాల నుంచి వెళ్ళిపోయారు. అన్ని విధాల కష్టాలలో ఉన్నారు ఇప్పుడు పెన్షనర్స్ మాత్రమే. దయచేసి పెద్దవాళ్ళని అర్థం చేసుకొని ప్రభుత్వం ముందుకు దిగి పెన్షనర్స్ని ఆదుకోవాలని మరీ కోరుతున్నాము. లేకపోతే మళ్ళీ మావి మేము ఉపయోగించుకోవాల్సిన పరిస్థితే. సమ్మెలు, స్ట్రైకులు, రోడ్డు ఎక్కడాలు తప్పదు. కానీ ఈ వయసులో మమ్మల్ని బాధ పెట్టడం మీకు భావ్యమా కాదా చూసుకొని చేస్తే బాగుంటుంది. 24, 25 రిటైర్ అయినటువంటి పెన్షనర్స్కి జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఈఎల్సీ కానీ ఏవి కూడా మంజూరు కావటం లేదు. కేవలం పెన్షన్ మాత్రం 1వ తారీఖు ప్రభుత్వం వేస్తుంది. 700 కోట్లు నెల కంటే ఇది దాదాపు 2 సంవత్సరాలు పట్టిన వాళ్ళ ఆ పెన్షనర్స్ యొక్క ఏరియర్స్ క్లియర్ అవుతాయి. 2 years బయటపడుతుంది. దీన్ని కాస్త పెంచి వాళ్ళకి 1 సంవత్సరం లోపే అందరికీ వచ్చేటట్టు చూస్తే మంచిదని నా ఉద్దేశం. నేను సీనియర్ మోస్ట్ పెన్షనర్ని, కానీ సీనియర్ మోస్ట్ పెన్షనర్స్ కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని నేను ఎన్నడూ తలంచలేదు. కానీ తలంచని సమస్యలను మేము ఎదుర్కొంటూ, మరి మాకంటే పెద్దవారు కూడా ఉన్నారు పెన్షనర్స్. ఈరోజు జరిగినటువంటి ఈ సభలో, ఈ ఐక్య వేదికలో 3 మినిస్టర్స్ వస్తారు అనే ఆశతో ఎంతో ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా కోటి ఆశలతో ఇక్కడికి వచ్చారు. కానీ ఎంతో నిరాశతో, నిస్పృహతో, వారిని కలవలేక, మా సమస్యలను వారితో పంచుకోలేక, వారి ద్వారా మాకు ఎటువంటి అభయం అనేది దొరకక నిరాశతో వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఎంతో మేము బాధపడుతూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అయితే అటువంటి నిరాశలో ఉన్నటువంటి మాకు వచ్చిన 1000 మందికి కూడా మేయర్ నీరజ గారు, ఏలూరి శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా ఈ యొక్క యూనిట్ యొక్క ప్రెసిడెంట్ సుబ్బయ్య గారు, సెక్రటరీ వేణుగారు, ట్రెజరర్ వెంకటరమణ గారు ఎంతో శ్రమ తీసుకొని ఈ అరేంజ్మెంట్స్ చేసి 3 మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్ దొరికేంత వరకు కూడా వెన్యూస్ తీసుకోవడం, అవి క్యాన్సిల్ కావడం, వెన్యూ తీసుకోవడం, క్యాన్సిల్ కావడం. ఈ 3rd టైం ఎంతో సంతోషంగా ఈ మీటింగ్లో వాళ్ళని కలుస్తాము, మా ఆశల్ని తీర్చుకుంటామనే పెద్ద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమ్మకము ఒమ్ము చేసినటువంటి మరి ఆ మినిస్టర్స్కి నేను 2 చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నా. ప్రధాన సమస్యలు ఇప్పటికే 6 డిఈఓస్ మాకు రావాల్సి, డిఏలు మాకు రావాల్సి ఉంది. మరి రెగ్యులర్ శాలరీస్ తీసుకునే వాళ్ళకంటే మాకు సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, అత్తమామలు, మరి భార్య,
మరి తల్లిదండ్రులు ఈ సమస్యలన్నీ కూడా రిటైర్డ్ అయినటువంటి వారి మీదనే ఉంటాయి. వారి సమస్యలు వారు తీర్చుకోలేక, ఆధారపడి ఉన్న వారి సమస్యలు తీర్చలేక, ఈ గవర్నమెంట్ నుండి వచ్చే రాయితీలు అందుకోలేక మేము పడుతున్నటువంటి బాధను ఇక భగవంతుడు మాత్రమే తీర్చాలని నేను నమ్ముతున్నాను. పెన్షనర్ల సమస్యల పట్ల ఎంత ఆవేదనగా పెన్షనర్లు ఉన్నారో ఇప్పటికే బహుశా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. అందుకనే ఈ సందర్భంగా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మా సంఘం ఆధ్వర్యంలో 2.5 లక్షల మంది పెన్షనర్లు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉన్నారు. 33 జిల్లాలలో శాఖలు కలిగి ఇంత నిర్మాణ పటిష్టత ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఒక డిమాండ్ను పరిష్కరించకుండా సాచివేత వైఖరి తీసుకుంటూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యల వేళ ఆలోచించి ఎంతవరకు ఇవి పరిష్కరిస్తాయో కూడా మీరు చూడండి ఒకసారి. మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కూడా కాదు, కేవలం మేము సర్వీసులో ఉన్నప్పుడు ఏదైతే దాచుకున్నామో ఆ డబ్బులు ఇవ్వండి అని అంటున్నాం. అంటే మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటాం కూడా నేరం అయిపోతే బాధగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభలో ప్రకటించిన విధానం సరిగా లేదు. ఎందుకంటే మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉంది అంటే, మీరు జర్మనీ జపాన్ లాగా ఇంకా అదనపు గంటలు పనిచేయండి తప్ప నన్ను కోసినా నా దగ్గర డబ్బులు లేవు అంటాం అనేటువంటిది చాలా ఆవేదన పడుతూ ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిజంగా న్యాయమైన డిమాండ్ మేము అడిగేది ఏదో గొంతెమ్మ కోరికలు కాదు, మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగులు చాలామంది చనిపోయారు ఆవేదన పడి. మరి అప్పటికి కూడా మీలో చలనం కలగకపోతే మాత్రం బాధాకరంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి శరత్ బాబు గారు చెప్పినట్లు ఈ నెలలో కనుక అంటే 30 లోపు కనుక మీరు పెన్షనర్లకు కావాల్సిన బకాయిలు చెల్లించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మార్చి తర్వాత 33 జిల్లాల్లో ఉన్నటువంటి మా శాఖ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేము ఇచ్చినట్టు విజ్ఞప్తి ఆలోచించండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఫైనాన్స్ బిల్లును వెంటనే రద్దుపరచాలని చెప్పేసి కేంద్ర మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి కూడా మెమోరాండం పంపించాం, సీతారామన్ గారికి పంపించాం, ముఖ్యమంత్రి గారికి కూడా పంపించాం. ఫైనాన్స్ బిల్లు పేరుతో రిటైర్డ్ ఉద్యోగుల మధ్య విభజన తీసుకొచ్చి 2026 జనవరి నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు కేవలం పెన్షన్ మాత్రమే చెల్లించడం అనేటువంటిది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దివాలా కోరితనంగా మేము భావిస్తూ ఉన్నాం. మా డబ్బులు మాకు ఇప్పించండి అని, పెన్షనర్లను రక్షించమని చెప్పేసి కూడా ఈ వేదిక సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.